ఈరోజు సాయంత్రానికల్లా పని అయిపోతుంది, మీరేం తొక్కలాడా కాకండి. సార్ అన్నాడు, నేను డీల్ మాట్లాడుకుని వస్తా, నేను చెప్పేంత వరకు నువ్వు రావద్దు, ఇక్కడే ఉండు, సరేనా? సార్ చాలా పవర్ఫుల్, రావద్దు నేను పిలిచేంత వరకు. సరే, నమస్తే అన్న. నమస్తే నమస్తే రా. ఏం రా, నేను చెప్పిన పని అయిపోయిందా? అన్న ఆ పని మీదే ఉన్నాము, కానీ నిన్న నా ఎంట వచ్చిందిలే, అతను 50,000 డబ్బులు తీసుకుని వెళ్ళిపోయా అన్న కనపరాకుండా. అన్న అడ్వాన్స్ కింద ₹1,00,000 ఇచ్చాడంటే వేసేసినాక ₹1,00,00,000 ఇచ్చాడేమన్నా. ఒరే వాడు బడుద్దాయి, వాడిని చూస్తానే నాకు డౌట్ వచ్చింది, వీడు దొంగనా కొడుకున్నట్టున్నాడని. చెప్పున్నా, 10 లక్షలతో అయిపోతుంది పని, ₹1,00,000 అయిపోయేస్తాను, మిగిలిన దాంట్లో సరిసగం అందరికి. నేను చెప్పిన పని నువ్వు ఏం చేస్తావు నాకు సంబంధంలే, ఈ రోజు ఎట్టు తిరిగి అయిపోవాలా? అన్న ఖచ్చితంగా అయిపోతుందన్నా, ఇట్లా చెప్తా. అన్న ఇతన్ని పెట్టుకుని అన్న, అతను వెళ్ళిపోయింటే ఇతను నువ్వు చెప్పిన అతను ఇంట్లోంచి బయటికే రావడంలే, అతను వచ్చాడా లేదా ఉండాడా లేదా అని చెప్పేసి ఇతన్ని మాట్లాడుకునే నీ ముందర 50,000 లెక్క అతను ఉండాడా లేదా చూసి నాకు చిన్నగా ఫోన్ చేసి, సరేనా? తప్పకుండా వీడు పర్వాలే కదా మనిషి, అట్లా మోసం చేసేవాడు కాదన్నా, వాడి మాదిరి బడుద్దాయి మాదిరి కాదు కదా. పులివెందుల్లోనే నెంబర్ 1 బ్రోకర్ అన్న ఇతను. ఇద్దరి పక్కన సెటిల్మెంట్ చేసి ఉండాడా లేదా కనుక్కొని చెప్తాన్నా. ఓకే వెళ్ళిపో, సరేనా? సాయంత్రానికి అయిపోవాలి ఎట్టి పరిస్థితిలో. ఖచ్చితంగా అయిపోతుంది. ఓకే అయిపోతాదంటలే 20 నిమిషాల తర్వాత చంద్రన్న చెప్పిన అతన్ని వేసేసారా లేదా చూడండి. నా శివాడనా ఏమో ఇట్లా వచ్చినావు? నా నీతో కొంచెం పని ఉంది, నా కిందికి రాన్నా. 2 నిమిషాలు వస్తానా. రాన్నా. ఏమో ఇట్లా వచ్చినావు? నా హరిగాడు నేను వేసేయమని 50 లెక్కిచ్చాను అడ్వాన్స్ గా నాకు. ఆడు 50,000 డబ్బులు ఇచ్చి నన్ను వేసేయమన్నాడా? రవి, మా శివాడన్న కూడా నాకు ₹1,00,000 లెక్కిచ్చున్నాడు. చెప్పను, 1,00,000 డబ్బులు తీసుకుంటా. ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకొని ఎవడైతే వేసేయమన్నాడో నన్ను వాడిని తొందరగా పిలిపి మన ఇద్దరం చీటింగ్ చేస్తాం. రే హరి, నా ఓమన్నా ఏ శివాడన్న ఇంట్లోనే ఉన్నాడు. అవునా? అవునరా, వరండాలో కూర్చొని సిట్టింగ్ చేస్తున్నాడు. మన వాళ్ళను రమ్మని చెప్పు. వచ్చారన్నా? నన్న ఖచ్చితంగా మన వాళ్ళని పంపించన్నా. ఒక్క నిమిషం ఉన్న మన వాళ్ళు కూడా వచ్చారన్నా. రే శివారెడ్డి ఇంట్లోంచి తగ్గుకు వచ్చినానంట, నేను ఒక మనిషిని పంపించిన, ఇద్దరు కలిసి సిట్టింగ్ చేస్తానంట, పని అయిపోతుంది కదా. ఒక్కటే ఏటికే నరక్కోకుంటే మా పేరు తిరిగి రాసుకుంటాం. నువ్వు 1 లెక్క చరా. నేను సరే కానీ అడ్వాన్స్ ఎట్లా? నిన్న అడ్వాన్స్ ఇచ్చినా కదా, మిగతా అంతా పని అయిపోయినాకనే. మళ్ళా వేసేయండి. హలో, వచ్చాను చూడు, పెట్టే. సరే రవి, ఏర్పాటు చేయి. రే రాఘవేంద్ర, సిట్టింగ్ వేసినారు రే. చూసారా? లేడు ఎందుకు ఉపేసా తప్ప. రే రాఘవేంద్ర, సిట్టింగ్ లో బాగా పాటు కూర్చున్నాడు. ఫస్ట్ స్టేజ్ నేనే వచ్చారా. ఆడ నువ్వు ఈడ నువ్వేరా ఎత్తర్ర ఫస్ట్. ఆడ నువ్వు ఈడ నువ్వేరా ఎత్తర్ర ఫస్ట్. ఎవరో నా శివారెడ్డన్నా నిన్ను వేసేయడానికి కనుక వస్తున్నారు. ఏంటికి రాపినావు? రే రాఘవేంద్ర, వేసే. ఆగమని చెప్తే అర్థం కాదా? ఫోన్ వచ్చింది, చెప్పండమ్మా. నా అమ్మగారు కూరగాయలు మనదేనా? ఏందిరా, నిన్ను దమ్మనేదా నన్ను దమ్మనేదా? ఆగండి. మళ్ళా ఏమైంది? మేము వచ్చింది కూరగాయలు తెచ్చడానికి కాదు, నేను వేసేయడానికి. రవి, ఆ కూరగాయలు తప్పరిపోయి రే ఎట్లయింది నన్ను వేస్తారు.
ఫుల్ బాటిల్ మందు ఉంది, వేస్ట్ అయిపోతుంది. ముందు మందు వేయండి, మళ్ళీ నన్ను వేయండి. రేపు మందని తెచ్చావా? రే మనం వచ్చింది ఆ మంచి చేసేదానికి, మంది చేసేదానికి కాదు. రే మనం లెక్క సంపాదించేది ఆ మందు కోసమేరా? రే కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కానీ మందు కోసం అనలేరా? రే కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కానీ మందు కోసం అనలేరా? ఏం చెప్పావురా? రే మనం ఏం చేసినా ఆ మందు కోసమే కదరా. ముందు ఆ నీతులు ఆపి మందు అవుతాం ఫస్ట్. అంతే అంటావా? అంతే. అయితే నా ఏం బ్రాండ్ అన్నా? ఏ బ్రాండ్ అయితే ఏమరా, మూసుకొని తాగండి. నీళ్ళేమన్నా ఏమంటారా? వద్దు 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 మనకు అలవాటు ఎవరైనా? రానే ఏయ్ ఓమో, మందు అయిపోయింది. నన్ను చంపడానికి ఒప్పందం ఇచ్చిన వాడిని పిలిపి. రే హరి, చెప్పమన్నా. రే శివారెడ్డి పండి 2 నిమిషాలు అయిపోతుంది, నువ్వు వచ్చేయరా. 5 నిమిషాల తర్వాత హరియాడు వచ్చిన తర్వాత అరే ఆగురా. ఏనా ఆ శివాడి గాని వేసేసేదానికి వచ్చిన మన వాళ్ళని వాళ్ళు వేసినట్టున్నారు. అవునా? నువ్వు పోయి చూసిరా. అవునా? ఏందన్నా శివారెడ్డి ఓము ఇద్దరు కలిసి మందు తాగుతున్నారు, పటాను రాఘవేంద్ర మాత్రం పండుకున్నారు. ఏమైంది? ఒక్క నిమిషం వీడియో ఉండనా? వాళ్ళని మన వాళ్ళని వేసేసింటే నేను వచ్చి వాడిని వేసేస్తాను. సరే ఉంటున్నా. ఓమన్నా నా ఏంది నా నువ్వు మా వాళ్ళు శివాటిని వేసేసినారన్నావు, వీళ్ళు పండుకున్నారేందినా? కాదురా, శివాడిని వేసి తాగుపోతున్న దాంట్లో పంపించావు కదరా. వారిని పాసుకొని వీళ్ళు మందు తాగి పండుకున్నారా? అవురా, చూడు ఎట్లా తాగి పండుకున్నారు. అడుగుంటారు వీళ్ళు. నువ్వు పటానా? నువ్వు ఓనా? నువ్వు పటానా? ఖచ్చితంగా ఏం పడింది నీకు? వేసేచ్చావా? ఏంది? ఓనా ఓనా నా రాఘవేంద్రనా? ఓనా రాఘవేంద్రనా? నాలుగు టెక్సేసినారా రే? నాలుగు టెక్సేసినారా రే? ఎట్లు కదా నువ్వు 4 పెగ్గులు వేసినట్టున్నావు, పడిపోయినా ఓనా? చంద్రనా ఏమైందిరా? ఆ నా కొడుకులు పైన కూర్చొని మందు తాగుతున్నారు, ఈ నా కొడుకులు కింద పడిపోయినారు. మనం మోసపోయిన ఉన్న వాళ్ళకి 50,000 లెక్కించినాం కదా, వీళ్ళిద్దరూ శివాటిని వేసేకోకుండా మందు వేసేసి పడిపోయారనా? రే వీళ్ళని ఎవరిని నమ్మద్దు, మన ఇద్దరం పోయి బేసేస్తాం రా. ఏంది బావా ఇంత లేట్ గా వస్తుంది? కొంత ముందు వచ్చింటే మందు ఉండేది కదా. కాదు బావా, ఈ మర్యాద ముందు ఉండాలా. నాటుకోళ్లు కోసి ఊరందరినీ పిలిచినావు, నన్ను పిలిచలే. అందుకే వీళ్ళకు 150,000 ఇచ్చి నిన్ను నరకాలని పంపించిన. ఇదేం ఫ్యాక్షన్ రా స్వామి? వేసేయమని చెప్పడానికి మాత్రం 50,000 ఇచ్చారు, వద్దని చెప్పడానికి 1,00,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళ సవాళ్ళు చదవని నాకు 1,50,000 వచ్చింది. రే రాఘవేంద్ర, చెప్పరా? కోడిశీలకు పిలిచలేదని ఫ్యాక్షన్ అంటారా? కోడిశీలకు పిలిచలేదని ఫ్యాక్షన్ అంటారా? వాళ్ళు ఎట్టపోతే మనకెందుకురా? మనకు మందు వచ్చింది, మందు అయ్యో మనకి మంది ఎక్కువైంది. నెక్స్ట్ ఒప్పందం ఎలా కనుక్కోరా. వానికి హరిగాని చెప్తే వాడే ఏదో ఒక ఒప్పందం చూచాలే. ఏదైనా వీడియో చూసినారు కదా ఎట్టుంది. సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. కొన్ని పల్లెటూరులలో చిన్న చిన్న వాటికి బాగా బాగుండదులే, మందుకు పిలిచలేదని, శీలకు పిలిచలేదని, ముక్కకు సుక్కకు పిలిచలేదని చెప్పేసి గొడవ పడుతుంటారు. దీని మీద కాన్సెప్ట్తో చిన్న కామెడీ వీడియో తీసినాం. సో ఇట్లా ఫ్యాక్షన్ ఉన్నప్పుడు ఎట్టుంటుందంటే, మధ్యలో ఒప్పందం ఇచ్చిన వాళ్ళంతా లెక్కలు తీసుకొని బాగుంటారు, ఇచ్చినవాడు ఇప్పించుకున్నవాడు వాళ్ళిద్దరి మధ్యలో ఇట్లే ఉంటుంది వ్యవహారం అనమాట. ఫైనల్గా వేసే నీకు ఈయన వచ్చే ఈయనకి ఇచ్చినాడు ఆపని చెప్పేసి, నేను ఏం చెప్పి ఈయనకి ఇచ్చిన లెక్క మాత్రం లాస్ట్కి ఈ మంచికి 1,50,000 వచ్చింది, నాకు 1,00,000 రూపాయలు వచ్చింది. అట్ట మధ్యలో వాళ్ళు బాగుపడతారు. కాబట్టి ఎటువంటి ఫ్యాక్షన్లు ఎక్షన్లు ఏమవద్దు, కూర్చొని మాట్లాడితే సెటిల్మెంట్ అయిపోతుంది. లాస్ట్లో సెటిల్మెంట్ అయిపోయింది కదా, అట్ట ఈ మంచి 1,50,000 నీకు ఇచ్చింటే ఎన్ని వచ్చింది ఏటలు? నేను 3 ఏటలు కోసి మీ ఫ్యామిలీ అంతా, మీ బంధువులంతా పిలిపించింది. సీలు కూడా ఎండేసుకుందాను. సో దానికోసం మాత్రమే చేసినాము. ఇంకోటి ఏంటంటే, ఇది ఒరిజినల్ మందు కాదు, దీంట్లో జీరా మసాలా అయితే జీరా మసాలా కోసుకొని చేసినాము. ఇది కూడా మందు కాదు. చెప్పటానన్న ఫ్యాక్షన్ అనేది ఎట్టుంటుంది చెప్పు రాయలసీమలో? అర్థంగా అయితే ఇట్టనే ఉంటది. సీరియస్ గా ఆడ ఏ పెద్ద మ్యాటర్ ఉండదు, చిన్నదానికి పెట్టుకొని ఇంత దూరం పోతాది. అంత అయిపోయినాక మళ్ళీ శాంతి ఒప్పందాలు ఎన్ని కాదులే గానీ, ఆ జీరా దాగి నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది. చెప్పు రాజేంద్రన్న, మనము వేసేయమని చెప్తే వీళ్ళు ఏం చేసినట్టు వచ్చి మంచిని వేసేయకోకుండా మంది వేసేసి పడిపోయారు. చెప్పు. ఇది ఒరిజినల్ కత్తి కూడా కాదు, మా బుల్లిడి మాది కత్తిది.
బాధ అసలు బుల్లెట్ సినిమాలోది. ఏం చెప్పు. ఇది మా పుల్లి వాళ్ళ కత్తి, ఇది కూడా డూప్లికేట్, ఒరిజినల్ కాకండి ఎవరు. మా బావ విషయం అంటే మేము పోయి 60 మంది పడుకున్నాము. అందరికి నచ్చుతుంది వీడియో. ఓకే, చంద్ర మాట్లాడతాడు పెద్ద మంచి. గంట కొట్టమని మరి రాయలసీమ పౌరుషం అన్నాను, ఏదైనా తప్పుగా కామెంట్లు పెట్టకాకండి. ఎందుకంటే జరుగుతనేది పెట్టినాము కామెడీ కోసం. మీరు రాయలసీమ పౌరుషం అన్నామని చెప్పి మీరు మళ్ళీ మా మీద లేనిపోయినట్టు ఎన్ని పెట్టకాకండి బా. రాయలసీమలో కత్తులు ఇవన్నీ తీసేసి ఛానల్ అవుతుంది. బాబాయ్ మాట్లాడతాడు. ప్రేమ అనురాగాలతో బతుకుతున్నారు అంతా. మేమేదో కామెడీ కోసం మీరు నగేదాని కోసం తీసినాం. మీరు మళ్ళీ రాయలసీమలో రగులుతుంది అని చెప్పి పెట్టి మమ్మల్ని లేనిపోయినట్టు చేయకండి ఫ్రెండ్స్. చెప్పు మాట్లాడు బాబాయ్. రాయలసీమలో కత్తులు పక్కన పెట్టేసి రాయలసీమలో అన్నదాన ప్రసాదం పెడతారు. ప్రతి కుటుంబానికి కానీ అన్నం సాయం చేస్తారు. అన్నం సరే బాబాయ్, ఇప్పుడు నువ్వు అన్నదానం అన్నప్పుడు ఇల్లు వచ్చినప్పుడు పిలిచి అన్నం పెట్టాలి కదా, మంది ఎందుకు వచ్చినావు నువ్వు? నేను పిలుద్దాం అనుకునే తక్కువ వస్తుందని చిన్న నైస్గా ఉంటే పిల్లోడు మా బావ మమ్మల్ని కాదు, ఇప్పుడు పటాన రాయంత్రం వచ్చినప్పుడు నువ్వు అన్నదానం పెట్టుకుని మందు దానం వేసినావు నువ్వు. మరి మందుదానం అంటే ఇది ఒరిజినల్ మందు కాదు, జీరా. సరే సరే ఓసారి నువ్వు అన్నావు 3 ఏటలు కోసి మీ ఫ్యామిలీ అంతా పిలిచింది అన్నావు. సరిపోతుంది మన ఫ్యామిలీ అనాలి బావా నువ్వు. అట్టనా? మీ ఫ్యామిలీని అందరినీ అన్నావు. మళ్ళీ ఫ్యాక్షన్ రగులుకునేటట్టుంది, మళ్ళీ రెచ్చిపోతారు చెప్పా. సో అట్లాగే మా కామెడీ వీడియోతో పాటు రీసెంట్ గా మనం చెప్పినాం కదా రిచ్ కిడ్ అనే మూవీ. సో అందులో మన టీం అందరు ఉన్నారు. దాంట్లో డ్యూయట్ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ లో మా సాంగ్ డ్యూయట్ సాంగ్ అయితే రిలీజ్ అవబోతుంది. సో ప్రతి ఒక్కరు చూసి మా కామెడీ వీడియోని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ఆ సాంగ్ ను ఆ సినిమాను కూడా సపోర్ట్ చేయండి. సినిమా రిలీజ్ డేట్ అనేది తొందరలో మీకు అప్డేట్ ఇస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మంచి బదులు ఇంకో మంచి వచ్చిన మన ఓమన్నా చెప్పున్నా. గంట కొట్టండి. గంట అంటే ఏ గంట? గనగన గుళ్ళో గంట. అది కాదు స్వామి, యూట్యూబ్ గంట మాది గంట. అక్కడ మీరు టిక్ చేసి పెట్టుకుంటే మేము చేసే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వచ్చాయి. ఓకే. అలాగే రిచ్ కిడ్ ఈ పాటలో హరి ఎక్కడున్నాడో మీరు కనిపెట్టి కామెంట్ రూపంలో చెప్పండి. ఏంది దాంట్లో మాస్క్ వేసుకోలేదు, ఈజీగా కనుక్కుంటారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.